అందరికీ నమస్తే అండి. గోపీచంద్ మలినేని మాస్ నాడి బలంగా స్పష్టంగా తెలిసిన దర్శకుడు. వరుసగా విజయాల్లో దూసుకుపోతున్నాడు. 2020లో వచ్చిన క్రాక్ రవితేజ గారి కెరీర్లో ఒక పెద్ద హిట్గా నిలిచింది. అలాగే 2023లో వచ్చిన వీరసింహారెడ్డి బాలకృష్ణ గారి కెరీర్లో అదొక మైలురాయిగా నిలిచింది. సో ఇలా వరుస హిట్లతో గోపీచంద్ మలినేని ఉన్నారు. ఇక బాలకృష్ణ గారి గురించి చెప్పే పనే లేదు. అఖండ నుంచి అఖండ 2020లోనే 2021లోనే అఖండ వచ్చింది. అఖండ కానీ, వీరసింహారెడ్డి కానీ, భగవంత్ కేసరి కానీ, డాకు మహారాజ్ కానీ, ఇలా వరుసగా బాలకృష్ణ గారు కూడా హిట్లో ఉన్నారు. బాలకృష్ణ గారి కెరీర్లోనే ఇప్పుడు బెస్ట్ అంటే ఆయన కెరీర్ ప్రస్తుతం పీక్స్లో ఉందనుకోవచ్చు. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూనే ఉన్నారు. వరుసగా 120 కోట్లకు పైబడి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఒక సీనియర్ హీరో వరుస హిట్లు కొట్టడం చాలా అరుదు అనమాట. సో బాలకృష్ణ గారి కెరీర్లోనే ఇప్పుడు పీక్స్లో ఉండదు. బాలకృష్ణ గారు అంటే కెరీర్లో యాక్చువల్ నిలకడ ఉండదు. సమరసింహారెడ్డి లాంటి పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఒక 4-5 ఫ్లాప్లు వచ్చాయి. ఆ తర్వాత నరసింహనాయుడు పెద్ద హిట్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్లు వచ్చాయి. మళ్ళీ సింహ వరకు, సింహ తర్వాత మళ్ళీ కొన్ని ఫ్లాప్లు వచ్చాయి. మళ్ళీ లెజెండ్ వచ్చింది. లెజెండ్ తర్వాత కొన్ని అటు ఇటుగా అయ్యాయి. మళ్ళీ అఖండ వచ్చింది. సో అట్లా బాలకృష్ణ గారి కెరీర్ ఎప్పుడూ హెచ్చు తగ్గులుగా ఉండేది. కానీ ఇప్పుడు గత 4-5 సంవత్సరాలుగా వరుసగా హిట్లు వస్తూనే ఉన్నాయి. సో ఈ కాంబినేషన్లో అండ్ దానికి తోడు ఎస్ఎస్ థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎస్ఎస్ థమన్. వరుసగా బాలకృష్ణ గారి ప్రతి సినిమాకు 6 సంవత్సరాలుగా గత 6 సినిమాల నుంచి కూడా థమనే. సో ఈ కాంబినేషన్లో ఎన్బీకే 111 బాలకృష్ణ గారి 111వ సినిమా రాబోతోంది. ఈ సినిమా గురించి నేను స్పెషల్గా ఎందుకు వీడియో చేయాల్సి వచ్చింది అంటే, నాకు ఇది చూసిన తర్వాత గూజ్ బంప్స్ ఒక రకంగా. దీనిలో మీకేం కనిపిస్తుంది? ఒకటి రాజు, ఒక బలమైన యోధుడు లాంటి రాజు. అలాగే ఇటువైపు ఒక రుద్రాక్షమాల ధరించి భక్తుడు ప్లస్ ఇతను కూడా రాజే. సో ఇది బాలకృష్ణ గారి డబల్ యాక్షన్. సో పోస్టర్ చూస్తే మనకు అదే అర్థమవుతుంది. బాలకృష్ణ గారి డబల్ యాక్షన్ ప్లస్ ఇద్దరూ కూడా యోధులే. అంటే ఇది చూసినప్పుడే సంథింగ్ ఏదో కంటెంట్ ఉండబోతోంది సినిమాలో. కొన్ని సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్ కానీ, లేదా అంటే ఒకటి టైటిల్ రిలీజ్ చేసినా, లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినా, లేదా గెటప్ రిలీజ్ చేసినా కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. అంటే సినిమా పిచ్చోళ్ళకి, సినీ ప్రేక్షకులకి ఒక మైండ్లో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. సాధారణంగా ట్రోలర్స్, యాంటీ ఫ్యాన్స్కి కూడా ఒక అభిప్రాయం ఏర్పడి ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. కానీ ఈ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేసిన తర్వాత, ఈరోజు ఈ సినిమా ముహూర్తం షాట్ అనమాట. ఈరోజు ముహూర్తం పెట్టారు. ఇందులో చూస్తే ఎక్కడా ఎంచడానికి లేదు. ప్లస్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అయితే గూజ్ బంప్సే ఒక రకంగా ఇవి. ఆ 2 గెటప్స్ చూడండి, ఇద్దరూ కూడా రాజులే, 2 వైపులు రాజులే, ఇద్దరు యోధులే. సో ఇక్కడ రుద్రాక్షమాల వేసుకొని భక్తుడు, ఈయన కూడా ఒకటి. సో మరి అంటే ఒకటేమో నెగిటివ్ క్యారెక్టర్ ఉండి ఒకటి పాజిటివ్ క్యారెక్టరా, హీరో విలనా, లేదంటే ఇంకేమైనా కథ ఉంటుందా? కథ ఏంటనేది ఏం లీక్ ఇవ్వలేదు. కానీ అందులో బాలకృష్ణ గారి గెటప్ అయితే మాత్రం రాజులు, ఒక రాజుల కాలం నాటి సినిమా, ఒక యోధుడు సినిమా అనేది మాత్రం అర్థమవుతుంది. ఎటువంటి స్టోరీ లీక్స్ ఇవ్వలేదు. ఓన్లీ ఇది రిలీజ్ చేయడం ద్వారా వాళ్ళు చెప్పదలుచుకున్నది చెప్పారనమాట. సో ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు మళ్ళీ అందుకున్నాయి. ఇప్పుడు బాలకృష్ణ గారు ప్రస్తుతానికి అఖండ 2 షూటింగ్ అయిపోయింది, రిలీజ్కి రెడీగా ఉంది. ఇంకో 10 రోజుల్లో సినిమా రిలీజ్ అవబోతుంది. సో ఆల్రెడీ ఆ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టారు. బాలకృష్ణ గారి కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ అఖండ 2కి. బోయపాటి గారి డైరెక్షన్ కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. సో గతంలో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా హిట్ అయ్యాయి. గోపీచంద్ మలినేని అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు. కాబట్టి ఈ సినిమాకు కూడా బడ్జెట్ ఎక్కువగానే పెడుతున్నారు. బాలకృష్ణ గారి కెరీర్లో అఖండ తర్వాత హైయెస్ట్ బడ్జెట్తో ఈ సినిమాకు కూడా రూపొందిస్తున్నారనమాట. సో ఈ సినిమాకు ప్రస్తుతానికి ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ను బట్టి చూసుకుంటే మాత్రం పాజిటివ్ వైబ్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది ఈ పోస్టర్ చూస్తే అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.